Hello everyone, welcome to Sri Vidya Bharati Educational Channel. Today we are going to discuss relational operators. Okay, relational operators. Relational operators అంటే comparing two values. Two valuesని కంపేర్ చేసి వచ్చిన కండిషన్ అది ట్రూవా ఫాల్సా అని చెక్ చేస్తుంది. రిజల్ట్లో మనకి ట్రూవా ఫాల్సా అని వస్తుంది. ఇక్కడ కొన్ని ఆపరేటర్స్ చూద్దాం. గ్రేటర్ దాన్, లెస్ దాన్, equal to, is less than or equal to, is greater than or equal to, is not equal to. Exclamation mark and equal to ఉంటే it not equal to అవుతుంది. Now take one example. Print of 3 less than 5 అని తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో ఉన్న వాల్యూ కంపేర్ చేసుకుంటుంది. లెస్ దానా గ్రేటర్ దానా అని. లెస్ దానే కాబట్టి ఇట్ బికమ్ అవుట్పుట్ అనేది మనకి ట్రూ అని వస్తుంది. నౌ ప్రింట్ 5 గ్రేటర్ దాన్ 10. 5 అనే వాల్యూ 10 అనే వాల్యూకి కంపేర్ చేసుకుంటుంది. గ్రేటర్ దానా లెస్ దానా, గ్రేటర్ దానా లెస్ దానా అని కంపేర్ చేసుకుంటుంది. ఫాల్స్. 5 గ్రేటర్ దాన్ 10 కాదు కదా, అందుకనే ఫాల్స్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ వన్. నౌ ప్రింట్ 10 గ్రేటర్ దాన్ 5. 10 గ్రేటర్ దాన్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కంపేర్ చేసుకుంటుంది. ఇట్స్ గ్రేటర్ దాన్ కాబట్టి అవుట్పుట్ అనేది మనకి ట్రూ. నౌ మనం లెస్ దాన్ గ్రేటర్ దాన్ చూసాం. ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు అంటే డబల్ ఈక్వల్ టు ఉంటే ఈజ్ ఈక్వల్ టు అని వస్తుంది. లెస్ దాన్ ఈక్వల్ టు అంటే ఈజ్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఈ టూ ఆపరేటర్స్ చూద్దాం. నౌ ప్రింట్ ఆఫ్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 లెఫ్ట్ సైడ్ ఉన్న 2 రైట్ సైడ్ ఉన్న 2 కంపేర్ చేసుకుంటుంది. కాబట్టి అవుట్పుట్ అనేది మనకి వాల్యూ ట్రూ అని అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ 7 ఎక్స్క్లరేషన్ మార్క్ ఈక్వల్ టు 1 అంటే 7 నాట్ ఈక్వల్ టు 1. యు మీన్ 7 అనేది నాట్ ఈక్వల్ టు 1 అవుతే ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్కి కంపేర్ చేసుకుంటుంది. 7 అనేది 1కి ఈక్వల్ అవుతుందా? ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి ట్రూ. దిస్ ప్రింట్ ఆఫ్ 18 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ 18, రైట్ సైడ్ ఉన్న నెంబర్ 10. ఈ రెండు కంపేర్ చేసుకుంటే 18 లెస్ దాన్ 10 18 ఈక్వల్ టు 10 ఉందా? నో, నాట్ దేర్ కాబట్టి ఫాల్స్. కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ప్రింట్ ఆఫ్ 3 ఈక్వల్ టు 3. రైట్ సైడ్లో ప్రింట్ ఆఫ్ 3 డబుల్ ఈక్వల్ టు 3. ఇది ఏమనుకున్నాము? రిలేషనల్ ఆపరేటర్లో ఈజ్ ఈక్వల్ టు. ఇదైతే నార్మల్గా అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది. అయితే మనకి అవుట్పుట్ అనేది సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. మనం ఎడిట్ చేసి కూడా చూద్దాం. ఓకే, కోడ్ ప్లే గ్రౌండ్లో ఎడిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ ఆఫ్ 3 డబుల్ ఈక్వల్ టు 3 అని ఇచ్చుకున్నాం. నా లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో ఉన్న వాల్యూ ఈక్వల్ టు అవునా కదా అని చెక్ చేసుకుంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో ఉన్న వాల్యూ ఈక్వలా కాదా అని చెక్ చేసుకుంటుంది. ఈక్వల్ కాబట్టి అవుట్పుట్ అనేది మనకి ట్రూ అని వస్తుంది. నెక్స్ట్ ఇంకో కామన్ మిస్టేక్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ 2 లెస్ దాన్ స్పేస్ ఈక్వల్ టు 3. ప్రింట్ ఆఫ్ 2 లెస్ దాన్ ఈక్వల్ టు 3 ఇలా స్పేస్ ఇస్తే మాత్రం ఎర్రర్ అని చూపిస్తుంది. ఎప్పుడైనా సరే మనం 2, 3 ఇలా గ్యాప్ ఇవ్వచ్చు, కానీ రిలేషన్ ఆపరేటర్ మాత్రం ఎప్పుడు గ్యాప్ ఇవ్వకూడదు. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్న గ్యాప్ ఇవ్వకూడదు. ఎక్స్క్లరేషన్ మార్క్ ఈక్వల్ టు అలా ఏవి గ్యాప్ స్పేస్ ఇవ్వకుండా మనం టైప్ చేయాలి. ఓకే, నా ప్రింట్ ఆఫ్ 2 లెస్ దాన్ ఈక్వల్ టు 3.
ఇప్పుడు ట్రూ అని వస్తుంది. అవుట్పుట్లో మనకి ట్రూ. ఓకే, నా ట్రూ ఎందుకు వచ్చింది? లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆపరేటర్ రైట్ సైడ్లో ఉన్న ఆపరేటర్ చెక్ చేసుకుంది. 2 <= 3 కాబట్టి మనకి ట్రూ అని వచ్చింది. నా ఇప్పుడు దాకా కంపేరింగ్ ఇంటీజర్స్ చూసాము. నా కంపేరింగ్ ఫ్లోట్స్ చూద్దాం. ప్రింట్ ఆఫ్ 2.5 <= 3.2. 2.5 <= 3.2 అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో చెక్ చేసుకుంది. లెస్ దానా కాదా అని. లెస్సే కాబట్టి అవుట్పుట్ అనేది మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది. నౌ ప్రింట్ ఆఫ్ 0.5 ≠ 0.5. లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో ఉన్న వాల్యూ చెక్ చేసుకుని అది ఈక్వలా కాదా అని చెక్ చేసుకుంటుంది. ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? నాట్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఈక్వల్ అని ఉంటే ఇక్కడ ట్రూ అయ్యేది. ఇక్కడ నాట్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి ఫాల్స్ అయింది. నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్. నౌ ప్రింట్ ఆఫ్ 10 <= 10 అని ఇచ్చాం. లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో చెక్ చేసుకుంది. గ్రేటరా కాదు కానీ ఈక్వల్ టు 10 = 10 కాబట్టి అవుట్పుట్ అనేది మనకి ట్రూ అని ప్రింట్ అయింది. నౌ 2.53 <= 2.55. Now print of లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్లో చెక్ చేసుకుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో చెక్ చేసుకుంది. గ్రేటరా? నో, ఇట్స్ రాంగ్. ఈక్వల్ గ్రేటరా? నో, ఇట్స్ రాంగ్. ఈక్వల్ టు ఉందా? లేదు కాబట్టి ఇట్ విల్ బి ఫాల్స్. 2.53 <= 2.55. It will be false. Now కంపేరింగ్ స్ట్రింగ్స్ అనేది చూద్దాం. టాపిక్ ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్లో ABC = డబుల్ కొటేషన్స్లో ABC, క్యాపిటల్ ABC, క్యాపిటల్ ABC కాబట్టి ఇట్ విల్ బి ట్రూ. నౌ ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్లో ABC = డబుల్ కొటేషన్స్లో స్మాల్ ABC. ఇక్కడ చెక్ చేసుకుంటుంది. లెఫ్ట్ సైడ్లో క్యాపిటల్ ABC ఉంది, రైట్ సైడ్లో స్మాల్ ABC ఉంది కాబట్టి ఎప్పుడైనా పైథాన్లో క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ ఆర్ నాట్ సేమ్. ఓకే, అవుట్పుట్ అనేది మనకి ఫాల్స్. ఇన్ నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కోడ్ ఎడిట్ చేసి రన్ చేసి చూద్దాం. అండ్ ఆల్సో లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్ ఇవన్నీ పర్ఫామ్ చేసి కోడ్ రన్ చేసి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.